Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Das from Malaysia. I am a disciple of H.H.J.P.S. Maharaj. నా పేరు కృష్ణదాస్. నేను మలేషియా నుంచి రాస్తున్నాను. నేను హెచ్హెచ్జిపిఎస్ మహారాజ్ యొక్క శిష్యుణ్ణి. He didn't write that. He wrote H.H.J.P.S. అతడు ఆ విధంగా రాయలేదు. అతడు హెచ్హెచ్జిపిఎస్ అనే రాశాడు లేఖలో. I suggest that you don't just reduce the name of your guru to initials. నేను నీకు ఇచ్చే సలహా ఏమిటంటే నీ గురువు యొక్క పేరుని అక్షరాలకు కుదించొద్దు దయచేసి. You have enough respect to type out a few extra letters. కొన్ని అదనపు పదాలు టైప్ చేయడానికి నీకు తగినంత గౌరవం ఉండాలి. Otherwise you can make your japa session easy. లేదంటే నువ్వు జపం చేసేటప్పుడు కూడా దాన్ని కూడా సులభతరం చేసేయచ్చు. హెచ్కే హెచ్కేకేకే హెచ్హెచ్హెచ్ హెచ్ఆర్ హెచ్ఆర్ ఆర్ఆర్ఆర్ అని చెప్పి జపం చేసేటప్పుడు కూడా దాన్ని కూడా కుదించేసుకోవచ్చు. ఇప్పుడు జపం త్వరగా అయిపోతుంది కానీ నీకు కృష్ణ చైతన్యం రాదు. జై విష్ణుపాద్ జేపీఎస్ కి జై. పేరు చెప్పొచ్చు కదా, పేరుంది కదా. కాబట్టి నా ప్రశ్న ఏమిటంటే what is the difference between Madhvacharya's teachings and Mahaprabhu's teachings? మధ్వాచార్య యొక్క బోధనలకు మహాప్రభు యొక్క బోధనలకు భేదం ఏమిటి? Can we read the articles released by Madhva Mats? మధ్వ మఠం వాళ్ళు విడుదల చేసేటువంటి వ్యాసాలు మనం చదవచ్చా? What is the relationship between our Siddhanta and theirs? మన సిద్ధాంతానికి వారి సిద్ధాంతానికి మధ్య సంబంధం ఏమిటి? Why does this Siddhanta differ even though it is coming from the same line? మరి ఇదంతా ఒకే సాంప్రదాయంలో వస్తున్నప్పటికీ సిద్ధాంతంలో భేదం ఎందుకు వస్తుంది? Can Maharaj please shower your mercy upon me? మహారాజా దయచేసి మీ కృపను నాపై వర్షించగలరా? Well, I wonder why you're interested in it, why it's such a big thing for you. అయితే నాకు ఆశ్చర్యం కలిగించేదంటే ఇందులో నీకు ఎందుకు ఆసక్తి? నీకు ఇది ఒక పెద్ద విషయంగా ఎందుకు అనిపిస్తుంది? Why? I mean, what's the big interest to read things from Madhva Mats? అది నేను అడిగే ప్రశ్న ఏమిటంటే మధ్వ మఠం వాళ్ళు విడుదల చేసే వ్యాసాలు చదవడంలో నీకు అంత పెద్ద ఆసక్తి ఎందుకు ఉంది? All of Prabhupada's books? నువ్వు ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ చదివావా? Whatever Madhva and all the acharyas taught, ఏదైతే మధ్వాచార్య మరియు ఇతర ఆచార్యులందరూ కూడా బోధించారో you will get everything, the essence, everything you need by reading Srila Prabhupada's book. No. నీకు సమస్తం అన్నీ కూడా సారం అంతా కూడా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మధ్వాచార్య చెప్పినవి అన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం ద్వారా నీకు లభిస్తుంది. నీకు అవసరమైన అన్నీ కూడా కేవలం సారాంశం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున వివరాలు కూడా నీకు లభిస్తాయి. Srila Prabhupada gave so many books and how many devotees are reading them? శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు, మరి ఎంతమంది భక్తులు వాటిని చదువుతున్నారు? So better read Prabhupada's books. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం మేలు. I mean, it's not outside the scope of Krishna consciousness to read books from or articles from the Madhva Sampradaya. But నేను చెప్పేది ఏమిటంటే మధ్వ సాంప్రదాయం వారు విడుదల చేసేటువంటి వ్యాసాలు లేదా వాళ్ళు విడుదల చేసేటువంటి పుస్తకాలు చదవడం అనేది కృష్ణ చైతన్యం యొక్క పరిధికి బయట ఉన్నదేమి కాదు. why? How many things can you do in your life? కానీ ఎందుకు నువ్వు అలా చేయాలి? ఎందుకంటే నీ జీవితంలో ఎన్ని పనులను నువ్వు చేయగలవు. And then you can read from Ramanuja Sampradaya, Vallabh Sampradaya. అప్పుడు నువ్వు రామానుజ సాంప్రదాయం నుంచి వల్లభ సాంప్రదాయం నుంచి కూడా చదవచ్చు. There's no end to it. దానికి అంతు పంతులు ఉండదు. Better to concentrate what is required for your own spiritual advancement. నీ యొక్క స్వంత ఆధ్యాత్మిక పురోగతికి ఏదైతే అవసరమో దాని మీదే ఏకాగ్రత పెట్టడం మేలు. And there may be, if you have
happen to be engaged in some scholarly service of doing research or writing. బహుశా ఒకవేళ నువ్వు ఏదో ఒక పాండిత్యానికి సంబంధించినటువంటి సేవలో, లేకపోతే పరిశోధన చేసేటువంటి సేవలో, లేదా రచనలు చేసేటువంటి సేవలో ఒకవేళ నిమగ్నమై ఉంటే then you may read discursively. అప్పుడు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఎంచుకొని చదవచ్చు. Not exactly discursively, but widely. అంటే జాగ్రత్తగా ఎంచుకుని నేను కాదు, చాలా విస్తృతంగా నువ్వు అధ్యయనం చేయొచ్చు. You may read various things. అప్పుడు నువ్వు రకరకాల విషయాలను చదవాల్సిన అవసరం ఉండొచ్చు. The difference between Madhva teachings and Mahaprabhu's teachings. ఇక మధ్వుని యొక్క బోధనలకు మహాప్రభు యొక్క బోధనలకు తేడా గురించి అడిగావు. Well, the essence is the same. సారాంశం ఒక్కటే. Our acharyas identify us with the Madhva Sampradaya మన ఆచార్యులు మనల్ని మధ్వ సాంప్రదాయంతో గుర్తించుకుంటారు. particularly because of Madhvacharya and his followers total destruction of the Kevaladvaitavad or impersonalistic philosophy. ఎందుకంటే ముఖ్యంగా మధ్వాచార్య మరియు ఆయన యొక్క అనుచరులు వాళ్ళు ఈ కేవల అద్వైతవాదం ఏదైతే ఉందో, అంటే ఈ నిరాకార తత్వం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేశారన్నమాట. అందుకని మన ఆచార్యులు మనల్ని మధ్వ సాంప్రదాయంతో గుర్తించుకుంటారు. And he's very strongly establishing that Vishnu is supreme. అంతేకాకుండా మధ్వాచార్య చాలా దృఢంగా స్థాపన చేస్తారు విష్ణువే భగవంతుడు అని. The jivas are subordinate to him. అంతేకాకుండా జీవులు విష్ణువుకి ఆధీనులైనటువంటి వాళ్ళు అనే దాన్ని దృఢంగా స్థాపన చేస్తారు. So this is the basis of Chaitanya Mahaprabhu's philosophy. కాబట్టి ఇది చైతన్య మహాప్రభు యొక్క తత్వానికి ఆధారం అన్నమాట ఈ అవగాహన. Chaitanya Mahaprabhu also there are many in philosophical points, there are several subtle points of difference. అయితే చైతన్య మహాప్రభు ఎన్నో తత్వపరమైనటువంటి విషయాల్లో కొన్ని సూక్ష్మమైనటువంటి భేదాలు కూడా ఉన్నాయి వారికి మనకు. Chaitanya Mahaprabhu accepts Krishna as the original form of the personality of Godhead. మరి చైతన్య మహాప్రభు కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడిని అంగీకరిస్తారు. Whereas Madhva accepts Narayana. కానీ మధ్వాచార్య నారాయణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడని అంగీకరిస్తారు. Madhva is explained as promulgating that there are three kinds of jivas. మరి మధ్వాచార్య జీవులలో 3 రకాలు ఉంటారు అని చెప్పినట్టుగా మనకి తెలియవస్తుంది. What is that? The Mukti Yoga, Tamo Yoga and Samsara. ఎవరా 3 రకాలు అంటే ముక్తి యోగ్య, తమో యోగ్య మరియు సంసార. Those who are eligible for mukti, which means to go to the spiritual world. అంటే ముక్తి యోగ్య అంటే ఎవరైతే ముక్తికి అర్హులో, అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి అర్హులో వారు. Those who are eligible for going to hell. రెండో వాళ్ళు తమో యోగ్య అంటే నరకానికి వెళ్ళడానికి అర్హులైన వాళ్ళు. And those who are that means in Sattvagun, Rajagun and Tamagun. అంటే ఎవరైతే సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఉంటారో they're all eligible for mukti. అందరూ కూడా ముక్తికి అర్హులే. It's quite complex. ఏమైనప్పటికీ ఇదంతా కూడా కొంచెం సంక్లిష్టమైన విషయం. I'm not saying I understand it all. నాకు ఇదంతా అర్థమవుతుందని నేనేం చెప్పడం లేదు. All the jivas are eligible for mukti. మరి జీవులందరూ ముక్తికి అర్హులా అంటే some get mukti by going to the spiritual world. కొంతమందికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడం ద్వారా ముక్తి లభిస్తుంది. Some get mukti by going to hell. కొంతమందికి నరకానికి వెళ్ళడం ద్వారా ముక్తి లభిస్తుంది. And some get mukti by remaining in the material world. కానీ కొంతమందికి భౌతిక ప్రపంచంలో ఉండడం ద్వారా ముక్తి లభిస్తుంది. That's how I've seen it explained. నాకు తెలిసినంత వరకు ఈ 3 రకాల జీవుల గురించి ఆయన ఆ విధంగా వివరించారు. Whereas Chaitanya Mahaprabhu, he wants to take everyone to the spiritual world. కానీ చైతన్య మహాప్రభు విషయానికి వస్తే ఆయన అందరినీ ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్లాలని అనుకున్నారు. In Gauriya teaching, which follows Ramanuja,
the Shastra is considered, the Veda is considered in divisions of Karma Kanda, Jnana Kanda. మరి గౌడీయ బోధనల్లో ఏవైతే రామానుజాచార్యుల వారిని అనుసరిస్తాయో అందులో శాస్త్రంలో ఈ వేదం అనేది 3 భాగాలుగా విభజించబడింది అని అర్థం చేసుకోబడుతుంది. ఏమిటవి అంటే కర్మకాండ, జ్ఞానకాండ, అలాగే ఉపాసనకాండ అంటే భక్తి విభాగం అన్నమాట. And the bhakti portion, upasana kanda. But Madhva doesn't accept this. He says కానీ మధ్వాచార్య దానిని అంగీకరించరు. that all the Shastras only speak of Hari Bhakti. మధ్వాచార్య ఏమంటారంటే శాస్త్రాలన్నీ కూడా కేవలం హరిభక్తి గురించే మాట్లాడుతున్నాయి అంటారు ఆయన. In Madhva Sampradaya, the impersonal Brahman is not accepted. మధ్వ సాంప్రదాయంలో నిరాకార బ్రహ్మం అనేది అంగీకరించబడదు. So there are, you could say, some very serious differences. కాబట్టి మీరు అనొచ్చు కొన్ని చాలా గంభీరమైనటువంటి భేదాలు ఉన్నాయని. What to speak of Chaitanya Mahaprabhu's promoting Raja Gopi Bhav. మరి ఇక చైతన్య మహాప్రభు ఈ వ్రజగోపి భావాన్ని సమర్థించడం గురించి ఇంకేం మాట్లాడాలి మనం. Coming from the same line, yes. From the మనం ఒకే సాంప్రదాయం నుంచి వస్తున్నామా అంటే అవును. Gauriya perspective, the Gauriya Siddhanta is the conclusion of Madhva Siddhanta, which the మరి గౌడీయ దృక్పథం నుంచి మనం చూసినట్లయితే, గౌడీయ దృష్టి నుండి మనం చూసినట్లయితే ఈ మధ్వ సిద్ధాంతం యొక్క నిర్ధారణ ఏమిటంటే గౌడీయ సిద్ధాంతమే. Madhvas, they will never accept. కానీ ఈ విషయాన్ని మధ్వులు ఎన్నటికీ కూడా అంగీకరించరు. It's a very big topic. ఇది చాలా చాలా పెద్ద అంశం ఇది. It's not one that I've researched fully. అయితే నేనేదో పూర్తిగా అధ్యయనం చేసిన విషయం అయితే కాదు ఇది. I don't think anyone's researched it fully. నాకు తెలిసి ఎవరు కూడా దానిపై పూర్తిగా పరిశోధన చేయలేదు. From the point of view of day-to-day practice of Krishna consciousness, మరి దైనందిన కృష్ణ చైతన్య సాధన అనేటువంటి దృష్టి నుండి మనం చూస్తే it doesn't matter that much to our spiritual lives. మన ఆధ్యాత్మిక జీవితాలకు అది అంత సంబంధించింది కాదు. From the scholarly point of view, it is important. కానీ పాండిత్య దృష్టి నుండి చూస్తే అది ముఖ్యమైనది. So if someone, I would like to, I'm not going to do it myself because I don't have time. కానీ నేనైతే ఆ పని చేయబోవడం లేదు, ఎందుకంటే నాకు అంత సమయం లేదు. I have other things to do. నాకు చేయడానికి ఇతర పనులు ఉన్నాయి. But I would like to see someone give a full, do a full research project on that. అయితే ఎవరైనా దానిపై పూర్తిగా పరిశోధన చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. Research is one thing, and then giving the conclusion, the philosophical understanding, that is something else. మరి పరిశోధన చేయడం అనేది ఒక విషయం అయితే నిర్ధారణకు రావడం అంటే తాత్విక అవగాహన అది మరొక విషయం. To do this properly, you'd probably have to, it would have to be a whole study of Vedanta. మరి ఆ పని చేయాలంటే బహుశా మొత్తం అసలు వేదాంతం అంతా కూడా పూర్తిగా అధ్యయనం చేయాలి. Actually, that has been done to to quite some extent already, but అయితే ఆ పని ఇప్పటికీ కొంత మేరకు జరిగింది. Sundarananda Vidya Vinod, in his books written in Bengali, సుందరానంద విద్యా వినోద్ ఆయన బెంగాల్లో రాసినటువంటి గ్రంథాల్లో ఆయన ఆ పని చేశారు. but the conclusions he comes up with are not necessarily the ones that they're not the ones that we would come up with. అయితే సుందరానంద విద్యా వినోద్ ఏవైతే నిర్ధారణలకు వచ్చారో ఆ నిర్ధారణలు మనం కూడా అదే నిర్ధారణకు రావాలని ఏం లేదు. మనం ఆ నిర్ధారణకి రాము. For most people, for most devotees, అత్యధిక శాతం మంది జనులకు అంటే అత్యధిక శాతం మంది భక్తులకు we can remember the words of Chaitanya Mahaprabhu's guru, మనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మాటలను మనం గుర్తు చేసుకోవచ్చు. Murkha tumi tomar nahi Vedanta adhika, Krishna mantra japa sada a mantra sa. That you are a fool, you have no qualification for understanding Vedanta. చైతన్య మహాప్రభు యొక్క గురువు ఏమన్నారు, నువ్వు ఒక మూర్ఖుడివి,
వేదాంతం అర్థం చేసుకోవడానికి నీకు అర్హత లేదు. Just chant Hare Krishna, that is the essence of everything. కేవలం హరే కృష్ణ చెప్పించు, అదే అన్నింటి యొక్క సారం అని చెప్పారు. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జై, సరస్వతి ఠాకూర్ కీ జై.